ఈ మధ్య ఫిజికల్ రిలేషన్స్లో ఇంపార్టెన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. అది అబ్బాయి వైపు నుంచి కానీ అమ్మాయిల వైపు నుంచి కానీ. అలాగే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి బయటికి చెప్పనే చెప్పరు. ఇవి అన్నీ అట్లాగే సప్రెస్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసేసుకొని అర్జెంటుగా విడిపోయి మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలని కుప్పలు దెప్పలు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. దీనివల్ల పుట్టిన పిల్లలు సఫర్ అవుతున్నారు. పెళ్లి చేసుకుంటే ముందుగా మొహమాటం లేకుండా హెల్త్కి సంబంధించిన సర్టిఫికెట్లు ఒకటి ఎంక్వైరీ చేసుకోండి. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకోండి. అలాగే వీళ్ళకి శాలరీలకి సంబంధించి ఎవరి పాత్ర ఎంత. ఇందులో మళ్ళీ ఇంకొక పాయింట్, ఆ అమ్మాయి శాలరీ జాబ్ చేస్తుంటే కనుక తనకు ఒక ₹1,00,000 వస్తే నువ్వో 50 ఇవ్వు నేనో 50 ఇస్తాను, నేను ఇద్దరం కలిపి ప్రాపర్టీ కొందామంటే ఆ అమ్మాయి నీకు రూమ్ మెట్టా? మన ఆలోచన విధానం ఎట్లా అంటే అబ్బాయే పోషించాల, అబ్బాయే మెయింటైన్ చేయాలి ఇంటిని, అబ్బాయే భార్యకి అన్నీ కొనాలి, భార్య వేరే చోట ప్రాపర్టీలు కొనుక్కోవడమో గోల్డ్ కొనుక్కోవడమో ఏదో చేస్తూ ఉంటుంది. మరి అబ్బాయిల పరిస్థితి ఏంటి? నువ్వు జాబ్ చేస్తూ నా ఇంట్లో ఉండి నా తిండి తింటూ నువ్వు జాబ్ చేసుకుని నువ్వు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంటే నిన్ను నేను పోషించాలా. ఇక్కడే తగాదాలు అవుతాయి ఇద్దరూ జాబ్ చేసే కేసుల్లో. ఇది ముందు మాట్లాడుకోండి ఏం చెయ్యాలి ఏంటి అని. నచ్చితేనే పెళ్ళిళ్ళు చేసుకోండి. లేదా అమ్మాయి నువ్వు వచ్చిన తర్వాత నీ శాలరీ నాకు ఇవ్వట్లేదు కాబట్టి నీ శాలరీ మాకు అవసరం లేదు నువ్వు జాబ్ మానేయంటే అది కూడా డిస్ప్యూటే. జాబ్ చేసే అమ్మాయిని ఫోర్స్ఫుల్గా జాబ్ మానేయమంటే క్రూయాలిటీ మళ్ళీ.